నమస్తే. 2019 జగన్ ప్రభుత్వాన్ని చూసాం. అయితే 2024 కూటమికి సంబంధించిన ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం. అయితే ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం ఏంటి అనేది చూస్తే ప్రజలందరూ అంటుంది ఏంటి అంటే, కూటమికి సంబంధించి ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే అభివృద్ధి కార్యక్రమాలలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నం అయిపోయి ఉన్నారని చెప్పేసి అంటున్నారు. వారొక్కరే కాకుండా నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, మున్సిపల్ శాఖ ఆయనకు సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళి పరిశీలించడం కావచ్చు, ఒక పక్కన మంగళగిరిలో లోకేష్ గారు ప్రజా దర్బార్ కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్క శాఖలు వారి యొక్క విధుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు, ఇంకా అసెంబ్లీ సెక్షన్ కాకముందే అని చెప్పేసి వస్తుంది. అయితే గతంలో జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 5 రోజుల పాలనకి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటనేది మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అసలుకి ప్రమాణ స్వీకారం కాకముందే 200 బుల్డోజర్లతో అమరావతిని పూర్తిగా క్లీన్ చేయడం కావచ్చు, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు మున్సిపల్ శాఖకు సంబంధించిన విధుల్లో కావచ్చు, మంగళగిరిలో లోకేష్ గారికి సంబంధించిన ప్రజా దర్బార్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క శాఖలకి నిమగ్నం అయిపోయి ఉన్నారు. అయితే ఇదే మనం చూసుకుంటే 2019లో జగన్కి సంబంధించిన ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండో రోజు ప్రజావేదికని పూర్తిగా ఫర్నిచర్ ఏసీ ఇంకా మిగతా ఫర్నిచర్తో ఉన్న వాటితోనే పూర్తిగా కూల్చేయడం కావచ్చు, దాన్ని ఎటువంటిది తొలగించకూడదు అక్కడి నుంచి అని చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేయడం గురించి కావచ్చు. అయితే 2019లో కక్ష సాధింపు సంబంధించినట్టు ఒక పాలన అయితే, ఇప్పుడు అభివృద్ధికి సంబంధించిన ఒక పాలన, ఈ రెండింటిని ఎలా చూస్తారు? దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు 4th రిజల్ట్స్ వచ్చిన వెంటనే సరే 5th నుంచే వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయాలి, చేసిన తర్వాతే స్టార్ట్ చేస్తాను, అసెంబ్లీ సెక్షన్స్ నడవాలి, మినిస్టర్స్ అంతా తర్వాత పని చేస్తారని ఇట్లాంటిది ఎక్కడా లేదు. సో ఆయనకి ఓన్లీ పని అనేది పెండింగ్ ఉండకూడదు. అంటే ఆ రాష్ట్రం అధ్వాన స్థితికి వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు ఆ రాష్ట్రం ఎంత అధ్వానంగా ఉండాలి అనే దానితోనే, అంటే ఇప్పుడు మనం అక్కడ త్వరగతిన ఏమేం చేయాలి అంటే, రోడ్లకి లైట్స్ లేవు, రోడ్లకి ఇరువైపులా భారీ పిచ్చి మొక్కల చెట్లన్నీ మొలిచిపోయాయి, కంప చెట్లు అవన్నీ కూడా గుబురుగా. సో మొత్తం 33,000 ఎకరాల్లో మొత్తం పిచ్చి మొక్కలన్నీ రావటమే కానివ్వండి, ఆ బిల్డింగ్స్ ఏవైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి ఏదైతే క్వార్టర్స్ అనేది నిర్మించారో ఆ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా 90% కంప్లీట్ అయిన వాటికి 10% కంప్లీట్ చేయలేక జగన్మోహన్ రెడ్డి అవన్నీ నిర్వీర్యంగా అలా ఉండటమే కానివ్వండి, వాటి చుట్టూ చెట్లు మొలిచిపోవటమే కానివ్వండి, అవన్నీ క్లీన్ చేయించడమే కానివ్వండి, మొత్తం 33 ఎకరాలని 200 జేసీపీలను పెట్టి మొత్తం 4 డేస్లో మొత్తం క్లీన్ చేయించడమే కానీ, ప్రమాణ స్వీకారం కంతా కూడా క్లీన్ అయిపోయినట్టు అయింది. సో ఇవన్నీ చేయించారంటే నెక్స్ట్ డే నుంచే ఆయనకి పని స్టార్ట్ అయిపోయింది. రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే నుంచే పని స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరితో ఎట్లా ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళతో ఎవరెవరు ఏ ఏ పనులు చేయగలుగుతారు, సో వాళ్ళకు కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వటమే కానివ్వండి. అంటే మీరు సీరియస్గా వర్క్ చేయటం, అంటే గత ప్రభుత్వం వేరే విధంగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం వేరే. సో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేయాలంటే వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేయాలి, సో విధుల్లో ఖచ్చితంగా ఉండాలి, సో కరప్షన్ అనేది ఉండకూడదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ అయితే వాళ్ళకి తెలిసిన అవగాహన ఉంటుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఆల్రెడీ చేశారు, ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యారు కాబట్టి ఆయన ఆ సిస్టమ్ని ఎలా వాడుకుంటారు అనేది వాళ్ళకందరికీ ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ అవగాహన ఉంది. కానీ గత ప్రభుత్వంలో లాగా జరగకూడదు అనేది వాళ్ళకందరికీ ఒక మీటింగ్ పెట్టి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వటం జరిగింది. అదేలాగా మంత్రులందరినీ కూడా కూర్చోపెట్టి ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి, ఎక్కడ తప్పు అనేది జరగకూడదు. అంటే ఎక్కువ మంది ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులు ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా అవగాహన అనేది కొంచెం తక్కువ ఉండొచ్చేమో, కానీ ఆయన ఆలోచించిన విధానం అంటే, మీరు అందరూ ఏదైనా ఒక ఫైల్ మీద సంతకం పెట్టి ఒక క్షుణ్ణంగా ఆలోచించి దాని గురించి పరిశీలించి సంతకాలు పెట్టాలని కూడా వాళ్ళకు ఒక సూచించడం జరిగింది. తర్వాత మనం లోకేష్ గారిని చూస్తే మంగళగిరి ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. సో అక్కడ ప్రజా దర్బార్ అనేది పొద్దున 8 నుంచే కూడా స్టార్ట్ చేసేయటం. సో ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే కూడా ఆయన విధుల్లో ఉండటమే కానివ్వండి, నియోజకవర్గానికి వారానికి 2 రోజులు వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళని కలవాలి అనేది ఒకటి పెట్టుకోవటమే కానివ్వండి, 8 నుంచి స్టార్ట్ అయిపోయి వాళ్ళ బాధలు, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ తీర్చడానికి ట్రై చేయాలనేది అయితే ఖచ్చితంగా అలాంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకోవటం జరిగింది.
ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శనకి వెళ్ళటమే కానివ్వండి. అంటే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ పోలవరం అనేది కంప్లీట్ అవ్వాల్సిందే, అది కూడా 80% పైన కంప్లీట్ అయింది. సో కొంచెం కూడా కంప్లీట్ చేయలేకపోయింది కదా జగన్ ప్రభుత్వం. సో దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ విధుల్లోకి వెళ్ళిపోవటమే కానివ్వండి, ఎమ్మెల్యేలు కూడా గ్రామాల్లో కానివ్వండి, విలేజెస్లో కానివ్వండి, టౌన్స్ కానివ్వండి, అన్ని చోట్ల వాళ్ళు సందర్శించటమే కానివ్వండి, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది. అంటే ఇప్పుడు 164 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, సో ఎక్కడ అపోజిషన్ అనేది లేనప్పుడు, సో వాళ్ళ బాధ్యత ఎలా ఉందంటే మనము ఈ 5 ఏళ్ళని 10 సంవత్సరాలకు ఉంచే డెవలప్మెంట్ మనం చూపెట్టాలి. సో అంత డెవలప్మెంట్ మనం తీసుకురావాలి అనే ఒక ఆలోచన వీళ్ళకు ఉండటం కానివ్వండి, దాని అంతటికి మూలానే వీళ్ళందరూ కూడా హార్డ్ వర్క్ చేయటం. ఇప్పుడు అధికారులు కూడా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో బాబు గారు అంటే అమ్మో పని రాక్షసుడు బాబు గారు, ఆయనతో మనం పోటీపడి చేయాలంటే కష్టం, మనం విధుల్లో అంత టైం మనం ఎందుకు స్పెండ్ చేయాలి అనే ఆలోచన గతంలో అధికారులకు కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం ఉన్న ఇలాంటి స్థితిలో, దీనస్థితిలో ఉంది రాష్ట్రం. సో దీన్ని బాగు చేయాలంటే అందరం నడుం బిగించాలి అనే ఆలోచనకి అధికారులు కూడా రావటం, దాని రిజల్ట్సే మనం చూసాం. ఎలక్షన్స్లో క్లియర్ మెజారిటీ రావడానికి కూడా వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహకారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ టర్మ్ అందరం కలిసి కట్టుగా పనిచేయాలి అనే బాబు గారికి మనం సహకరించాలని అధికారుల్లో కూడా ఒక చేంజ్ రావటం కూడా జరిగింది. సో అందరూ కలిసి ఈ 5 ఏళ్లలో మనం 10 ఏళ్ల డెవలప్మెంట్ని మనం తీసుకురావాలి అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కళ్ళలో కూడా వచ్చినట్టే కనపడుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, మిగతా సచివాలయాల్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా అక్కడ ఉండాలి అని చెప్పేసి అనడం కూడా ఖచ్చితంగా కూటమికి సంబంధించి ఎలాంటి వాళ్ళు విలువ ఇస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. సో ఒక పక్కన జన సైనికుల గురించి అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, లేదా జన సైన్యం గురించి కావచ్చు, ప్రతిదీ వాళ్ళ ఏదైనా దగ్గరుండి వాళ్ళు చేసుకుంటుంటారు. ఇలాంటి తరుణంలో అభివృద్ధి ఈసారి ఎలా జరగబోతుంది 5 సంవత్సరాలు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అభివృద్ధి అనేది అందరూ కలిసి చేయాలి అనేది అయితే జన సైనికులే కావచ్చు, తెలుగుదేశం కేడర్ కావచ్చు. తెలుగుదేశం కేడర్ అంటే మనం ఇంకా చెప్పాల్సిన మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ పరుగులు పెట్టిస్తారు. సో అందరితో పని ఎలా చేయించాలనేది ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆయన సమక్షంలో అందరూ పనిచేస్తారు కాబట్టి, సో జన సైనికులకు కూడా ఫస్ట్ టైం వాళ్ళకి అధికారంలో చూడటం కాబట్టి వాళ్ళు కూడా ఆయన దగ్గర ట్రైనింగ్ అవుతారు. సో వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎలా పని చేయాలనే దానికి కూడా బాబు గారి గైడెన్సే ఉపయోగపడుతుంది. కాబట్టి బీజేపీ నాయకులకు కూడా అంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బాబు గారి ఆయన ఇచ్చే వర్కే కావచ్చు వాళ్ళకందరికీ. సో బాబు గారిని చూస్తూ వాళ్ళందరూ కూడా వర్క్ చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకొస్తారనేది అయితే ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక గైడెన్స్, ఒక దశ నిర్దేశం చేసే ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన డైరెక్షన్స్లోనే అందరూ అంటే లోకేష్ గారే కావచ్చు, బీజేపీ కావచ్చు, జన సైనికులే కావచ్చు, అందరూ కూడా సో రాష్ట్రానికి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. సో అన్నీ ఇప్పుడు కూటమి అనేది మనం ఎలక్షన్స్ వరకే వెళ్ళినాం, కానీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అనేది అక్కడ ఇంపార్టెంట్. సో పార్టీలు పక్కకు పెట్టాలి, జన సైనికుల, బీజేపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ కాదు. ఒక లీడర్ మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఆయన డైరెక్షన్లో మనం పనిచేయాలి. ఆయన సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సన్, సో ఆయనకి పని తెలుసు, ఎలా చేయాలి రాష్ట్ర అభివృద్ధి అనేది తెలుసు. ఆయన డైరెక్షన్లో మనం అందరం నడవాలి అనేది అయితే వాళ్ళందరిలో కూడా ఉంది. కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా బాబు గారి డైరెక్షన్స్లో అయితే ఖచ్చితంగా నడిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే ప్రజలు 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వాన్ని చూశారు, కానీ ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించలేదు. సో చాలామంది ఏమంటున్నారంటే ఏదైతే జగన్ ఉన్నాడో ఖచ్చితంగా నేను ఇచ్చిన సంక్షేమకు సంబంధించిన ఓట్లు ఎక్కడ, అవాతాతల ఓట్లు ఎక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ప్రజలందరూ సంక్షేమ పథకాలు జగన్ జోబులను తీసుకెళ్ళి ఇవ్వలేదని సంగతి వాళ్ళకి అర్థమయ్యే ఈసారి రాష్ట్రం బాగుపడాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక అవగాహన, అనుభవం ఉన్నటువంటి ఒక లీడర్ వస్తేనే సరైనటువంటి ఒక మనకి మంచి జరుగుతుందని చెప్పి అనుకుని ఇప్పుడు ఓట్లు వేశారు. సో ఈ 5 ఏళ్లలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసింది ఏంటనేది ప్రజలకు తెలుసు. సో ఏదో ఆయన ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి పంచానన్నట్లు నేను అందరికీ ఇచ్చాను, చేశాను అన్నాడు. రూపాయి జీతం తీసుకున్నాను అన్నాడు. రూపాయి జీతం తీసుకున్నవాడు నువ్వు ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించావు, నువ్వు ఎంత లగ్జరీగా ఉండటానికి ఇల్లు కట్టుకున్నావు ప్రజాధనంతో, నువ్వు ఉన్న తాడేపల్లి ఇంటి చుట్టూ పేదలు పెత్తనదారులను మాట్లాడే వ్యక్తి, పేదలందరినీ తరిమేసేసి నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు. అంటే పేదలకి ఉన్న అంటే ఆ ఆపోజిట్ రోడ్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ పేదలు
కనపడకూడదు, ఆయన కన్నుచూపు మేరలో ఆయన నిద్రలేస్తానే పచ్చటి చెట్లు కనపడాలి, విశాలమైన భవనాలు కనపడాలి అనుకున్నాడు. అందుకే అక్కడ ఉన్న పేదలందరినీ కూడా తరిమేశాడు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. అంటే దాని అర్థం ఏంటి? పేదలు పెత్తనదారులు ఓన్లీ మాటల వరకే, సో చేతలకు వచ్చేటప్పటికి లేదనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. సో దాని తాలూకు రిజల్ట్సే మనం ఇప్పుడు చూసాం. ఎలక్షన్లో ఇంత చేంజ్ రావడానికి కూడా ప్రజలకు అర్థమైంది. ఈయన చెప్పే కళ్ళబుల్లి మాటలు, మోసమైన మాటలు ఇవన్నీ నమ్మటానికైతే ప్రజలు సిద్ధంగా లేరు. సో దాని రిజల్ట్ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి డ్రామాలు ఎన్ని చేసినా కూడా ప్రజలు వినే పరిస్థితులు అయితే లేరు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన ప్రజలు ఒక సరైన నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి ముందుగా అనుకున్నటువంటి విధంగానే ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని అయితే ఎంచుకున్నారు. సో అభివృద్ధి ఈ 5 ఏళ్లలో ఒక 10 ఏళ్ళ అభివృద్ధి కనిపించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.